మన దేశానికి సంబంధించి అత్యంత రహస్యం ఒకటి ఉంది. ఆ రహస్యాన్ని చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతలు కల్పించి ఆ రహస్యం బయటికి రాకుండా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాపాడుతుండు. దానికి ఆయనకు గర్వంగా ఉండొచ్చు బీజేపీలకు, అమిత్ షాకు. కానీ ఏంటి అసలు మరి పాకిస్తాన్ భారతదేశ యుద్ధ సమాచారమా? కాదు, అంతకంటే ఇంపార్టెంట్. ట్రంప్ మోడీ కలయికనా? లేదు, దానికంటే అంతకంటే ఇంపార్టెంట్. భారతదేశ ప్రజలకు ఏమైనా సంక్షేమ పథకం పెద్ద ఎత్తున ఇస్తుండా? లేదు, దానికంటే ఇంపార్టెంట్. మావోయిస్టులను అందరినీ వేరువేసిరా? లేదు, దానికంటే ఇంపార్టెంట్ అయినటువంటి రహస్యం మీ ముందుకు వస్తుంది. మరి ఏం చేస్తున్నాడు నరేంద్ర మోడీ? ఏమైనా దిగిపోతున్నాడా? ప్రధానమంత్రిగా వేరే వాళ్ళని పెడుతున్నారా? లేదు, దానికంటే ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం మీ ముందు తీసుకొస్తున్నా. మరి ఏంటి అసలు? ఒకవేళ అమిత్ షా ఏమైనా ప్రధానమంత్రి అవుతుండా? కాదు కాదు, దానికంటే ఇంపార్టెంట్. ఆర్ఎస్ఎస్ చీఫ్గా మహేష్ భగవత్ దిగిపోయి నరేంద్ర మోడీ ఏమన్నా వస్తున్నాడా? లేదు, అసలు దానికంటే చాలా ఇంపార్టెంట్. పోనీ ఎవరైనా చనిపోయిరా? లేదు, దానికంటే ఇంపార్టెంట్. పాకిస్తాన్ మొత్తం నేలమట్టం చేస్తురా? లేదు, ఇంకా దానికంటే చాలా ఇంపార్టెంట్ అండి బాబు. ఏంటి మరి ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారికి అట్లాగే బీజేపీకి ఈ మోడీ సపోర్టర్స్కి అత్యంత కీలక రహస్య విషయం ఒకటి దాచిపెడుతున్నారు. ఏంటి అంటే మోడీ గారి డిగ్రీ గురించి దాచిపెడుతున్నారు. ఆ రహస్యం బయటికి రాకుండా చూపెడుతున్నారు. అది కనుక ఒకవేళ బయటకు వస్తే బాంబ్ బ్లాస్టే. ఇవన్నిటికంటే పెద్ద రహస్యం అది. ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి మీ ముందుకు తీసుకొస్తా, చూద్దాం. ఇక మోడీకి భద్రత ఎట్లా కల్పిస్తారు చూడండి. మోడీ డిగ్రీ సర్టిఫికెట్ అల్లు ఉంది. మన దేశ ప్రధానమంత్రి డిగ్రీ సర్టిఫికెట్ అల్లు ఉంటే 2 సింహాలు, 2 డాగ్స్, అట్లాగే మోడీకి ఉండేంత స్పెషల్ సెక్యూరిటీ హెచ్డి కమాండర్స్ అంటాం కదా, వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారికి కాపలా కాస కంటే ఎక్కువ సెక్యూరిటీ, సింహాలతో సెక్యూరిటీ మోడీ డిగ్రీ పెడుతురు. ఆ రహస్యం బయటికి రాకుండా. ఏంటి విషయం మరి? ఒక్కసారి మేము ముందు తీసుకొస్తా. ఇప్పుడు మన దేశంలో దేశ రక్షణ రహస్యాల కన్నా అత్యంత గోప్యంగా కాపాడుకోవాల్సింది, బయటికి పొక్కకుండా చూడాల్సింది, బయటికి రాకుండా చూడాల్సింది ఏదైనా ఉంది అంటే అది పాకిస్తాన్ భారతదేశం విషయం కాదు, మోడీ డిగ్రీ విషయం బయటికి రాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ డిగ్రీ బయటికి రాకుండా అత్యంత గోప్యంగా దాచిపెడుతున్నారు. కాబట్టి మాటి మాటికి వారి డిగ్రీ చూపించమని అడిగి వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దు. డిగ్రీ అడిగి ఢిల్లీ యూనివర్సిటీ, గుజరాత్ యూనివర్సిటీల పరువుతో పాటు అంధభక్తుల విశ్వాసానికి కూడా నష్టం కలిగించడమే అవుతుంది. తమ యూనివర్సిటీలో విశ్వగురువు చదివాడని చెప్పుకొని కీర్తి ప్రతిష్టలు పొందడానికి కూడా 2 యూనివర్సిటీలు అవమానకరంగా భావిస్తున్నాయి. అంటే విషమయం ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.